పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించి సమస్త ప్రజానికం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెరుగు భాగ్యలక్ష్మి గురవయ్య, ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివాహంలో భాగంగా ఇప్పుడు స్వామివారికి ఆ యొక్క యజ్ఞోపేతాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో స్వామివారి ఇప్పుడు కన్యాదానం జరగబోతుంది. మరి ఆ యొక్క సీతారామచంద్రుడు బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అని చెప్పి ఆ యొక్క జనక మహారాజు కూతురైనటువంటి ఆ యొక్క స్వామివారికి ఇప్పుడు కన్యాదానం చేయబోతున్నాడు కనుక అందరూ కూడా ఆ యొక్క స్వామివారి కన్యాదానంలో భాగంగా ఇప్పుడు కార్యక్రమం నిర్వహించబడుతుంది. కనుక వివాహంలో భాగంగా ఇప్పుడు స్వామివారి కన్యాదానం జరగబోతుంది. మరి ఆ కన్యాదానంలో మనము స్వామివారి యొక్క సీతమ్మ ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా ఈ కళ్యాణం జరుగుతుందంటే, ఈ లోక కళ్యాణార్థమై ఆ యొక్క చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామచంద్రుడు ఆ యొక్క సీతమ్మ వారి యొక్క కళ్యాణం జరిగిన తర్వాతనే ఈ లోక కళ్యాణార్థమై మన ప్రజలందరూ కూడా వివాహం జరిపించుకోవడం మన సాంప్రదాయం కనుక ఆ స్వామి వారి యొక్క కళ్యాణం జరిపించినాక అందరికి కూడా సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క శాస్త్రయుక్తంగా మనం కన్యాదానం జరగబోతుంది. కనుక ఈ యొక్క కన్యాదానంలో ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో ఈ పాల్గొని ఉంటారో వారికి సకల ఐశ్వర్యాలు, సకల దోషాలు కూడా తొలగిపోయి స్వామి వారి యొక్క కరుణ అందరు కూడా ప్రాప్తిస్తుంది. కనుక అందరు కూడా ఈ